సీతారాం శాస్త్రి గారితో వారి సాహిత్యంతో అంటే మీరు సినిమాల్లో పూర్వమే మీరు చాలా పాటలు వినుంటారుగా ఆయన అయ్యో చిన్నప్పటి నుంచి బహుశా. అసలు గురువుగారి పాటలు వినకుండా పెరిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఆయన పాటలు వినకుండా జీవించడం కష్టం. ఎందుకంటే ఆయన పాట మన ఫ్యామిలీలో ఒక భాగం. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు వాళ్ళందరి కుటుంబ సభ్యుడు ఆయన. ఎలాగైతే సుప్రభాతం వినకుండా మనకి రోజు మొదలవదో అలాగే ఆయన పాట వినకుండా రోజు ముగియదు. అందులో ముఖ్యంగా సాహిత్యాభిమానం ఉన్న మీలాంటి వాళ్ళకి. అయితే చిన్నప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన శాస్త్రి గారి పాటలు ఏంటి? సిరివెన్నెల అండి. సిరివెన్నెల 86లో రిలీజ్ అయింది. అప్పుడు నాకు కరెక్ట్గా 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. 73 నేను పుట్టింది. నాకు పెద్ద సినిమా పిచ్చాడు నేను. మామూలు పిచ్చి కాదు. ప్రతిరోజు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉండేవాడిని. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడుకోవటం అది అంటే నాకు చాలా ఇష్టం. ఆ సిరివెన్నెల సినిమా మా ఇంటికి దగ్గరలోనే, తెనాలి మాది, మా ఇంటికి దగ్గరలో రత్నరాగిస్ అని చెప్పేసి అక్కడ అందులో రిలీజ్ అయింది. నాకెందుకు ఆ సినిమా చూడబుద్ది కాదు. ఎందుకంటే ఆ ఏజ్లో ఏం తెలుస్తుందండి. ఇప్పుడు ఆయన హీరో మనకు తెలియదు, అప్పటికి తెలియదు. పైగానేమో హీరోనేమో గుడ్డివాడు, హీరోనేమో గుడ్డివాడు, హీరోయిన్కి ఏమో మాటలు లేవు, మోగది. సరే ఇంకో హీరోయిన్ ఉందంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఏం చూస్తాం ఈ సినిమా అని చెప్పేసి నేను పెద్ద అట్రాక్టివ్గా అనిపించలా నాకు. సరే ఒక 30 days తర్వాత ఆ సినిమా మార్నింగ్ షోస్ వేసారు. మెల్లగా ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. బాబా అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, భలే సినిమా అని. ప్రతి సినిమా గురించి డిస్కస్ చేసే నేను ఆ సినిమా గురించి ఏమి డిస్కస్ చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఆ సినిమా నేను చూడలేదు. అందరు నా వైపు ఒక రకంగా చూసేవాళ్ళు. ఈడేంటి అన్ని సినిమాలు వస్తా అన్నాడు, ఏంటి ఇంకా సినిమా చూడలేదా, ఎలా చూడలేదా ఆ సినిమా నువ్వు అంటుండేవాళ్ళు. ఇదేంటి బాబు అంత బాగుంది ఆ సినిమా, చూడాలి అని చెప్పేసి వెళ్ళి చూశాను. చూస్తే అసలు మతిపోయింది. అద్భుతం, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు ఆయన విశ్వనాథ్ గారు. ప్రతి పాట నచ్చేసింది. అద్భుతమైన సాంగ్స్ కదా, కానీ ఏ పాట అర్థం కాదు నాకు. 13 ఏళ్ల వయసులో ఏం అర్థమవుతుందండి? కానీ ఆ ప్రతి పదం అందంగా ఉంది, పలకాలనిపిస్తుంది, అర్థం చేసుకోవాలనిపిస్తుంది, ఏదో ఉంది, ఇది మనకు అర్థం కావాలి. ఇక నేను సినిమా చూసి బయటకు వచ్చి అట్నుంచటే ఆ షాప్కి వెళ్ళిపోయి క్యాసెట్ కొనుక్కున్నాను. ఆ క్యాసెట్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి తలుపులు వేసేసుకొని ఆ పాటలు వింటూ కూర్చున్నాను. ఎన్నిసార్లు విన్నా అర్థం కాదు. అయినా అర్థం కాలేదు. ఏమర్థమవుతుంది? ఎవరన్నా చెప్తేనే కదా అర్థమయ్యేది. ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ నేను బై ద వే ఈ అర్థం కాలేదు అనే పాటల్లో ప్రథమమైన పాట ఏది మీకు బాగా అర్థం కాని పాట? విధాత తలపున. ఏ పాట అర్థం కాలేదండి. ఇప్పుడు మా అయితే ఆ ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూసారా, ఈ గాలి ఈ నేల అనేది, అది అంతవరకు అర్థమవుతుంది అంతే. ఇక బయటకు వచ్చి ఇక లాభం లేదని చెప్పేసి పాటల పుస్తకం కొనుక్కున్నాను. పాటల పుస్తకం కొనుక్కొని మా తెలుగు మాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోయారు. టక ఆయన ఇంటికి వెళ్ళిపోయి తలుపు కొట్టి ఆయన తీశాడు. విశ్వనాథ్ శాస్త్రి గారని మా తెలుగు మాస్టర్. ఏంట్రా ఇంటికి వచ్చావు ఏంట్రా? ఆ పుస్తకం చేతికి ఇచ్చి వీటికి అర్థాలు చెప్పండి మాస్టర్ గారు. ఆయనకేం అర్థం కాలే. సినిమా పాటలకు అర్థాలు ఏంట్రా అన్నాడు. అదేంటి సార్ చాలా బాగుంది మాస్టర్ గారు, వీటి అర్థాలు తెలుసుకోవాలనిపిస్తుంది నాకు, చెప్పండి అంటే ఆయన ఒక్కసారి అట్లా తిరగేసి నన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అరే నిజంగా వీటికి అర్థాలు తెలుసుకోవాలని నీకు ఎందుకు అనిపించిందిరా? పదాలు బాగున్నాయి సార్, పదాలు బాగున్నాయి, భాష బాగుంది, అర్థాలు తెలుసుకోవాలనిపిస్తుంది అంటే నువ్వు గొప్పవాడు అవుతావురా ఖచ్చితంగా అని నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ప్రతి పాటకి అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతి మాటకి అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. దాదాపుగా ఆయన దగ్గర నేను 2-3 గంటలు కూర్చున్నాను ఆ రోజు. అర్థం చెప్పి పంపించాను. ఇక అక్కడి నుంచి నాకు భాష మీద ఇష్టం ఏర్పడింది. నాకు భాష మీద ఇష్టం ఏర్పడటానికి కారణం గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నిజమైన గురువు గారు ఆయన. నాకు ఆయన పాట వల్ల నాకు భాష మీద ఇష్టం ఏర్పడింది, ప్రేమ ఏర్పడింది, పుస్తకాలు చదవటం అలవాటైంది. ఎక్కడన్నా ఏదన్నా మంచి సాహిత్యం ఉంటే వినాలి, చదవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస ఆయన దగ్గర నుంచి పుట్టింది. ఆ పాట సిరివెన్నెల సినిమా పాటల నుంచి నాకు పుట్టింది. సరే నేను మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా అమ్మ బుర్రా జయలక్ష్మి గారు, ఇద్దరు స్టేజ్ ఆర్టిస్టులు కాబట్టి చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడుతుండేవాడిని. అప్పటిదాకా మా ఇంట్లో పౌరాణిక పద్యాలు ఎప్పుడు వినిపిస్తూనే ఉండేవి. పౌరాణిక పద్యాలు ఎప్పుడు పొద్దులేసిన దగ్గర నుంచి హార్మోని ముందు పెట్టుకొని రిహార్సల్స్ చేస్తూ ఉండేవాళ్ళు మా అమ్మ మా నాన్న.
అయితే నాకు ఎప్పుడు ఆ పద్యాలకు అర్థాలు తెలుసుకుందాం అనే బుద్ధి పుట్టేది కాదు. ఇక్కడి నుంచి సిరివెన్నెల సినిమా చూసిన దగ్గర నుంచి, ఆ భాష మీద ప్రేమ ఏర్పడిన దగ్గర నుంచి ఆ పద్యాలకు అర్థాలు కూడా తెలుసుకుందామని, ప్రతి పద్యానికి అర్థం తెలుసుకోవటం, ఇలాగా ఆ జిజ్ఞాస నాలో కలిగించింది గురుగారేనండి. మెల్లమెల్లగా నేను నాటికలు ఆడుతూ ఉండేవాడిని కదా, ఆడుతూనే నాటికలు రాయటం, మంచి మంచి పుస్తకాలన్నీ కలెక్ట్ చేసుకొని చలం గారి గురించి, తిలక్ గారి గురించి, రావిశాస్త్రి గారి గురించి, శ్రీశ్రీ గారి గురించి వినడం, తెలుసుకోవటం, చదవటం, ఇవన్నీ అలవాటైంది అక్కడి నుంచి. అలాగా నాటిక రాయటం, అలాగా మెల్లగా తర్వాత సీరియల్స్ రాశాను, ఇప్పుడు సినిమాలు రాస్తున్నాను. ఈ సాహితీ ప్రయాణం అనేది మొదలయ్యింది సిరివెన్నెల సినిమా చూసిన దగ్గర నుంచి. అంటే అసలు భాష మీద ఇంట్రెస్ట్ కలగడం, అక్కడి నుంచి అన్ని చదవడం, అక్కడి నుంచి రచన మీద ఇంట్రెస్ట్ కలగడం. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం.
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం.